భండాసురుని పీడ తొలగడంతో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగు దేవతలంతా అమ్మవారిని భక్తితో స్తుతించారు. వారి స్తోత్రాలకు అమ్మ సంతోషించింది. దేవతలచే స్తుతించబడిన వైభవం అమ్మది. ఈ సృష్టిని నడిపించాలంటే ఎంతటి వైభవం కావాలో ఈ మంత్రం ద్వారా గ్రహించవచ్చు. మనలను పరిపాలించే మనువులు మొత్తం 14 మంది. వారు స్వయంభువు, స్వారోచిష్యుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్య సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, రౌచ్యుడు, బౌత్యుడు. ఒక్కొక్క మనువు కాలం 43,20,000 సంవత్సరాలు. ఇంద్రునిది అదే వాయువు. 1000 మంది ఇంద్రులు గతిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మంది ఇంద్రుల ఆయుష్కాలం బ్రహ్మ అటువంటి 360 అయితే బ్రహ్మకు ఒక ఏడాది. 100 సంవత్సరముల బ్రహ్మ ఆయువు అనగా ఒక బ్రహ్మ ఆయువు కొన్ని కోట్ల సంవత్సరాలు. ఒక రాత్రి అనగా బ్రహ్మకు ఒక రోజు అంటే 864 కోట్ల సంవత్సరాలు. ఇంతటి ఆయువు కలిగిన బ్రహ్మ వైభవం ఎంత గొప్పదో పరిపాలించే అమ్మవారి వైభవం ఎంత గొప్పది. అమ్మవారి కాలి గోరు నుండి కొంత కాంతి బయలుదేరిందట. ఆ కాంతి క్రమంగా నక్షత్ర మండలాన్ని తాకింది. నక్షత్రాలన్నీ వెలవెలబోయాయి. అప్పటి వరకు ప్రకాశిస్తున్న సూర్యచంద్రులు కూడా ఆ కాంతి ముందు మినుగురు పురుగులు అయిపోయారు. అమ్మవారి కాలి గోటి కాంతికే ఇంతటి మహత్తర శక్తి ఉంటే అనేక కోట్ల సూర్యకాంతులతో ప్రకాశించే ఆ జగన్మాత దివ్య వైభవం ఎటువంటిదో ఊహకు కూడా అందదు. అంతటి తల్లిని బ్రహ్మాదులు చేరి భక్తితో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాల వల్ల వారికి తగిన వైభవం ఆ తల్లి సమకూర్చింది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. అందుకే ఈ మంత్రం వైభవప్రదం. 6 నెలల పాటు అమ్మవారి శ్రీచక్రం ఇంట పెట్టుకొని శుచిగా రోజు ఉదయం పూట ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ కుంకుమ పూజ చేసి తీపిని నివేదించే వారికి కోరిన పదవి లభిస్తుంది. 90 రోజుల పాటు రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసి పాయసం నివేదిస్తే అద్భుతమైన ఉద్యోగం లేదా కావాల్సిన సంపదలు లభిస్తాయి. రోజు 11 సార్లు జపించిన వారికి ధనం లభిస్తుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.